సో మన తిరుపతిలో అత్యంత వైభవంగా జరిగిన మన గంగమ్మ జాతర గురించి ఈరోజు మన వీడియోలో చూడబోతున్నాం. సో ఇది తిరుపతి మాత్రమే కాదు, చుట్టుపక్కల ఆంధ్రాలో ఉండే వాళ్ళు చాలామంది ఈ గంగమ్మ జాతరకి వస్తారనమాట. సో ఈ గంగమ్మ జాతర జరుపుకోవడానికి ఒక చిన్న స్టోరీ అయితే ఉంది. అదేంటంటే తిరుపతి ఒకప్పుడు పాలగాడు అనేవాడు పరిపాలించేవాడు. సో ఆ పాలగాడు అనేవాళ్ళు చాలామంది లేడీస్ని అంతా బలాత్కారం చేసేవాడు. అప్పుడు ఈ గంగమ్మ ఒక తిరుపతి నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఫార్ అవేలో ఉన్న ఒక అవిలాల అనే గ్రామంలో తను పుట్టారనమాట. సో ఆ తల్లి దగ్గర కూడా వెళ్ళి ఈ పాలగాడు అనేవాళ్ళు బలాత్కారం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ తల్లి తన నిజస్వరూపం చూపిస్తే తను భయపడి వెళ్ళి దాక్కున్నాడు అనమాట. సో తనని అమ్మవారు చంపడానికి కోసము ప్రయత్నించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషంలో తను వెళ్ళేదన్నమాట. సో అలా ఫస్ట్ వచ్చి బైరాగి వేషంతో వెళ్ళింది, అలా సెకండ్ వచ్చేసి బండ వేషంతో వెళ్ళింది, మళ్ళీ థర్డ్ వచ్చేసి ఒక తోటి వేషంతో వెళ్ళింది. సో ఇంకా లాస్ట్ 4th అయితే దొర వేషంతో వెళ్ళింది. సో ఈ పాలగాడు అనేవాడు దొర వేషంలో వచ్చారు అనేసి అని చెప్పి తను బయటకు వస్తే అప్పుడు అమ్మవారు ఆ పాలగాడిని చంపేశారు. సో ఇదైతే ఒక స్టోరీ. దీనికోసమే ఈ జాతర అనేది జరగబడుతుంది. ఈ జాతరలో చాలామంది వాళ్ళ మొక్కుల్ని చెల్లిస్తూ వేరియస్ వేస్లో వాళ్ళు చెల్లిస్తూ ఉంటారు. సో ఈ జాతరలో చాలా ఊరు నుంచి కూడా, చాలా పల్లెటూరు నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ జాతరని జరుపుకుంటారు. ఖచ్చితంగా ఆంధ్రాలో ఉండే వాళ్ళకైతే గంగమ్మ తల్లి జాతర దాని ఒక స్పెషాలిటీ అంటే ఏంటనేదని తెలుస్తుంది. సో నిజంగా ఎవరికంతా వచ్చేసి ఆ జాతర జరిగేటప్పుడు వచ్చి చూడడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా వచ్చి ఆ అమ్మవారి దర్శనం అనేది తీసుకోవడానికి ప్రయత్నించండి. సో తను నిజంగానే చాలా పవర్ఫుల్. తను ఇక్కడ ఏం అందరూ నమ్ముతారంటే అమ్మవారు అనేది కంప్లీట్ తిరుపతిని తను వచ్చేసి రక్షిస్తూ ఉంటుంది అనేసి ప్రతి ఒక్క వాళ్ళు అనేది నమ్ముతూ ఉంటారు. సో జనరల్గా వచ్చేసి ఈ జాతర రోజు అబ్బాయిలంతా కూడా అమ్మాయిల వేషం వేసుకుంటూ రకరకాల వేషాలతో వాళ్ళు బూతులంతా మాట్లాడతారు. ఎందుకంటే జనరల్గా అమ్మవారికి బూతులు అంటే ఇష్టం అని. సో మా దర్శనం అయితే అయిపోయింది, ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. సో వచ్చిన తర్వాత అందరూ కూడా ఇంకా గ్యాదర్ అయ్యి ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తము ఇంకా మా రెసిపీస్ అయితే చూసారు కదా, చికెన్ ఇంకా ఫ్రైస్ ఇంకా అలా అనేసి మేము అందరూ కూడా ఈ జాతరని అంత హ్యాపీగా జరుపుకున్నాము. సో ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.